వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి గారు ఉన్నారు. నమస్తే ఆంక్షారెడ్డి గారు. సో ఆంక్షారెడ్డి గారు, డీసీసీ ప్రెసిడెంట్ కన్నా కాంట్రవర్సీకి మారు పేరు ఆంక్షారెడ్డి అన్నట్టు ఈ మధ్య మీ పేరు మారుమవుతుంది మేడం. ఎందుకు మొన్న గజ్వెల్లోకి వెళ్ళి అంటే కేసీఆర్ ఫోటో తీయాల్సి వచ్చింది? అది ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కదా, అక్కడ ఎమ్మెల్యే ఫోటోని తీసేసి సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? నేనా మీరు వీడియోలలో కూడా చూస్తుండొచ్చు, కనిపిస్తుంది మీకు వీడియోస్ మేము ఇస్తాం మీకు. కేసీఆర్ గారి ఫోటో ఇటుంటే రేవంత్ అన్న గారి ఫోటో ఆపోజిట్ వాల్లో పెట్టాం. కేసీఆర్ గారి ఫోటో ఇక్కడ రెండు ఆఫీస్ రూమ్ లో ఎంట్రన్స్ రూమ్ లో రెండు ఫొటోస్ ఉన్నాయి. ఏ వాల్ ని ఎట్లున్నాయో అన్ని అట్లనే ఉన్నాయి. ఒక ఖాళీ వాల్ చూసుకొని ఆ వాల్ మీద మా రేవంత్ అన్న గారి ఫోటో పెట్టాం. కానీ మా ఎమ్మెల్యే గారికి ఇచ్చే మర్యాద మేము ఇస్తున్నాము. ఇక్కడ తక్కువ చేస్తలేము, ఈడ ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎక్కడ ఏం చేస్తలేము. జస్ట్ ఆ వాల్ కి ఆపోజిట్ వాల్ లో పెట్టాం. కానీ వీళ్ళు అది రాంగ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు, ఏదో బద్నాం చేయాలి కాంగ్రెస్ వాళ్ళని అనే ఆలోచనతోటి కేసీఆర్ ఫోటో తీసేసి మరి రేవంత్ అన్న ఫోటో పెట్టామని కేసీఆర్ ఫోటో తీయలేము. ఓకే, ఆ రోజు అంతమంది వెళ్ళాల్సిన అవసరం ఏముంది మేడం? ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్కి చెప్పిన కలెక్టర్ సెట్ చేస్తాడు కదా, అంటే మీరు 20-30 మంది వెళ్ళి అక్కడ ముందర ఉన్న ఫర్నిచర్ పలగొట్టి గ్లాస్ని పలగొట్టి అంత హల్చల్ చేయాల్సిన అవసరం లేదు. 20-30 మంది కాదన్నా 500 to 600 members ని మేము వెళ్ళడం జరిగింది. అది కూడా మీరు చూసిరు, ఇక్కడ మా ఇల్లు పక్కన పోలీస్ స్టేషన్, ఇక్కడ నుంచి మేము నినాదాలు తీసుకుంటూ 1 కిలోమీటర్లో క్యాంప్ ఆఫీస్. ప్రశాంతంగా మంచిగా నిమ్మలంగా పోయి అక్కడ అందరం కలిసి లోపలికి పోయి ఏం ఫర్నిచర్ మీరు ఒకసారి ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు, మీరు రిపోర్టర్స్ కాబట్టి ఒక్కసారి మీరు వండి అక్కడ ఒక గ్లాస్ అది కూడా చిన్నగా కార్నర్ కి విరిగింది. అది కూడా 2 మంది పోట్ల చేతో కాలు ఏదో పగిలి ఉండొచ్చు అని అనుకుంటున్నాము. అది లేకపోతే ఈ బీఆర్ఎస్ వాళ్ళ అరాచకాలకి వాళ్ళు పలగొట్టి మా మీద కూడా వేస్తుండొచ్చు. మాకు క్లారిటీ లేదు అది మేము పలగొట్టామా వాళ్ళు పలగొట్టారా అని. అంతే తప్ప అది ఒకటే ఇన్సిడెంట్ తప్ప లోపల ఫర్నిచరే కానీ ఇప్పుడు మీరు పాత వీడియోస్ లో చూడండి, ఇప్పుడు వీడియోస్ లో చూడండి, వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చిన దాంట్లో ఎలా ఉన్న చైర్లు అలానే ఉన్నాయి, ఎలా ఉన్న టేబుల్స్, వాల్స్, ఫొటోస్, ఫ్రేమ్స్ అన్ని అలానే ఉన్నాయి. ఓకే మేడం. సో ఇక్కడ ఆంక్షారెడ్డి గారు చేయాలనుకుంటే డెవలప్మెంట్ గురించి ప్రశ్నించవచ్చు, అలాగే కేసీఆర్ గారు తెచ్చినటువంటి నిధుల గురించి ఫైట్ చేయొచ్చు. ఒకవేళ ఎక్కడన్నా తక్కువ అయితే మా గజ్వెల్కి కావాలి నిధులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారితో ఫైట్ చేయాలి. కానీ ఈ ఫోటో కోసం ఇంత ఫైటింగ్ అవసరమా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి మాట మేడం. 2 things అడ్రస్ చేయాలన్నా. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది ఫోటో కోసం మేము తీసుకున్నది కాదు, స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ వాళ్ళు. ఏదైతే మన 99 రోజుల ప్రణాళిక ప్రోగ్రామ్ ఉండేనో అందులో వార్డ్స్ లో నేను ఇది బాయ్కాట్ చేస్తాం, దీన్ని మేము అడ్డుకుంటాం అది ఇది అనేసి బీఆర్ఎస్ నాయకులు ముందరికి వచ్చి ఒక వార్డ్ లో మా ఫ్లెక్సీ అంటే గవర్నమెంట్ ఫ్లెక్సీ ఏదైతే రాష్ట్రం మొత్తంలో ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో అదే ఫ్లెక్సీ తోటి రేవంత్ అన్న ఫోటో, బట్టి సార్ గారి ఫోటో తోటి ఆ ప్రోగ్రామ్ ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి చేస్తున్నారో ఆ ప్రోగ్రామ్ ఆ ఫ్లెక్సీ చింపేసి దాని కింద వేసి కాళ్ళతో తొక్కడం జరిగింది. ఓకే, అంటే మేము కాంగ్రెస్ వ్యక్తులమే కానీ గవర్నమెంట్ వ్యక్తులే కానీ ఊకుంటారా? రేవంత్ అన్న ఫోటో కాళ్ళ కింద నలిగిపోతుంటే మా ప్రోటోకాల్ ప్రకారం మా ఎమ్మెల్యే ఫోటో ఉండాలి. అంటే ప్రతి నియోజకవర్గం అవుతుంది, మినిస్టర్ల నియోజకవర్గాలలో కూడా ఇదే విధంగా అయింది. ఇక్కడ లేని ఇబ్బంది ఇక్కడికి వచ్చింది. అంటే కేసీఆర్ ఫోటో ఏమైనా పెట్టట్లేదా? ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి ఫోటో ఎక్కడ కూడా పెట్టట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అన్న, గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో ప్రతి నియోజకవర్గంలో ఇదే విధంగా అయింది. ఓకే, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఫోటో ఉందా లేదా? అక్కడ ఫోటో ఫ్లెక్సీ లేదు. ఓకే, అది పెట్టాలి కదా. అంటే ఇది పైన అఫీషియల్స్ కి ఆర్డర్ వచ్చిందన్న, వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే అయితే కేసీఆర్ గారు ఫోటో లేనిది ఏ విధంగా నిర్వహిస్తారని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి మాట. అది ఇప్పుడు మమ్మల్ని ఎట్లయితే ఆఫీసర్లకు చెప్తే తీసుకొచ్చి పెడతారు కదా అని అన్నారు, వాళ్ళు కూడా ఆఫీసర్లకు చెప్పొచ్చు కదా. ఇట్లా ఎందుకు వైలెంట్ యాక్షన్స్? ఆఫీసర్లకు చెప్తే వాళ్ళకు కూడా ఇంటిమేషన్ లేదన్నా ఇట్లా చేయాలని పైనకేంచి ఎట్లయితే ఆర్డర్స్ వస్తాయో వాళ్ళు అదే విధంగా తీసుకొచ్చి చేయాల్సి వస్తుంది. అది చెప్పొచ్చు కదా. మరి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు. మేము ఇప్పుడు చేతగాని వాళ్ళ లెక్క మేము సైలెంట్ గా మాది బాయిలింగ్ బ్లడ్ అన్న, వీఆర్ ఫ్రమ్ యూత్ కాంగ్రెస్. సో మాది కూడా వాళ్ళ చర్య ఎట్లుందో ప్రతి చర్య కూడా అదే ఈక్వలెంట్ గా వాళ్ళకంటే ఒక 10% ఎక్కువనే చేద్దాం అనుకుంటాం. అదే విధంగా వాళ్ళు ప్రోటోకాల్ అడిగారు, మేము ప్రోటోకాల్ ఇచ్చినాం వాళ్ళకి తీసుకుపోయి. ఓకే, సో ఒక ఫోటో కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గజ్వేల్ కూడా బంద్ కావాల్సి వచ్చింది. 10 సంవత్సరాల్లో ఇలాంటి రచ్చ చేయలేదు, జరగలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కూడా మిగతా వాళ్ళ పార్టీ ఉన్నా కూడా ఎందుకు ఆంక్షారెడ్డి గారు డీసీసీ అధ్యక్షులు అయినప్పుడే 2-3 ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి జరిగినాయి అనుకోవచ్చు?
అంటే 2-3 ఇన్సిడెంట్స్ అంటే ఏదైనా మేము మర్యాద పూర్వకంగానే చేసినాం. 1.5 year బ్యాక్ మీకు తెలిసిందే, చాలా పెద్ద న్యూస్ అది. ఒక 100 kilometers వేలాది మందిని ఇక్కడ కలెక్టర్ నుంచి గవర్నర్ గారికి వాక్ చేసుకుంటూ పోయి మెమరాండం ఇచ్చాం. అది కూడా ఎందుకు, మాకు ఎమ్మెల్యే ఇప్పటి వరకు గవర్నమెంట్ పైసలు తీసుకున్నారు, పని చేస్తలేడు, మాకు కొత్త ఎమ్మెల్యే అయ్యింది లేకపోతే ఈయనతోటైనా పని చేపియండి అనేది తీసుకొని పోయినాం. అప్పటికి ఒక మమ్మల్ని వచ్చి మాట్లాడించింది లేదు, పలకరించింది లేదు, బాగా చూసుకున్నది. సరే, పాస్ట్ 3 months బ్యాక్ పోయినాం కేసీఆర్ గారి దగ్గర, రెడ్ కార్పెట్ పరిచినాం ఫామ్ హౌస్ కాడ. రెడ్ కార్పెట్ పరిచి దాని మీద పూలేసి రండి సార్ అని ఒక లెటర్ పట్టుకొని, ఇగో ఇది మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఇది కావాలి, మీరైతేనే సీఎం దగ్గరికి పోయి ఇప్పుడు నాకు ఆ ప్రోటోకాల్ లేదన్నా, సీఎం గారి దగ్గరికి పోతుండొచ్చు, నా పార్టీ గురించి అడగాను. యాజ్ అ డీసీసీ నాకు నా పార్టీ లైన్లోనే పనిచేసే అధికారులు ఉంటాయి. సో నేను నా పార్టీ కోసం ఏమైనా కావాలంటే నేను ఫైట్ చేస్తాను, నా కార్యకర్తల కోసం నేను పనిచేయగలను. ఇప్పుడు ప్రజల కోసం నేను అడిగేది నాకు లేదు, ఇది నాకు కావాలి అనేసి నేను సీఎం కేసీఆర్ దగ్గర పోతే, ఎమ్మెల్యే కాడికి పోతే ఎమ్మెల్యే అడగాలి సీఎం. సో ఇది కదా లైన్ పోవాల్సింది. నేను అదే విధంగా ఒక లెటర్ తీసుకొని పోయి, అయ్యా మాకు ఇవి కావాలి, ఇవి ఇబ్బందులు ఉన్నాయి అనేసి పోతే ఓఎస్డీని పంపించారు బయటకి. ఓఎస్డీని పంపించి, సార్ అసెంబ్లీకి పోతాడా లేదా, ఇప్పుడు సెషన్స్ నడుస్తున్నాయి, నేను సెషన్స్ అసెంబ్లీకి పోతే మేము ఇక్కడనే ఉంటామంటే, ఓఎస్డీ గారు వచ్చి సార్కి సరదైంది, సార్ ఎవరిని కలవరు కానీ ఖచ్చితంగా అసెంబ్లీకి పోతాము అనే మాట తీసుకొని మేము వచ్చినాం. సో ఇక్కడ అంటే పరిపాలన జరుగుతుంది, వీళ్ళ కళ్యాణ లక్ష్మి వస్తుంది, షాదీ ముబారక్ వస్తుంది, గవర్నమెంట్ నుంచి ఏమైతే పనులు కావాల్సిందో అవన్నీ కూడా జరుగుతుంది. కేసీఆర్ గారు కూడా గజ్వేల్ నియోజకవర్గం, అంటే ఆయన ఫామ్ హౌస్ కూడా గజ్వేల్ నియోజకవర్గంలోనే ఉంది. ఆయన ప్రజలకు లేని బాధ కాంగ్రెస్ నేతలకు ఎందుకు? ప్రజలకి బాధ లేదని మీరు అనుకుంటున్నారన్న? ఒక్కసారి మీరు ఈ మైకులు తీసేసి క్యాజువల్గా పోయి ఒక చాయ్ పాయింట్లోనే నేను కూర్చోండి, మేము అదే చేస్తాం చాలా ఫ్రీక్వెంట్గా. అంటే ప్రజలు మా దగ్గరికి రానికి ఇబ్బంది పడతారో భయపడతారో అనేసి మేమే చాయ్ టీ టైమ్స్లో ఇట్లా పోయి కూర్చొని వాళ్ళతో డైరెక్ట్ ఇంటరాక్షన్ చేస్తాం. సో వాళ్ళు చెప్పేది అదే, మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? మాకు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ల కాడికి పోతాం, వాళ్ళు ఇప్పుడు మనకి ఓవరాల్ స్టేట్ వైడ్లో కూడా, నేను ఏమంటున్నా, స్టేట్ వైడ్లో కూడా అందరికి ఏం కావాలో అనేది రేవంత్ రెడ్డి చూసుకుంటారు, కానీ ఒక పర్టికులర్ నియోజకవర్గానికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏంది అని చూసుకోవాల్సింది ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే చెప్తేనే ఓకే ఈ ఇబ్బందులు ఉన్నాయి మేము తీరుస్తామని సీఎం గారు వస్తారు. ఈ షాదీ ముబారకే కానీ ఇవన్నీ ఓవరాల్ స్టేట్ వైడ్ లో అవుతున్నాయి, అవి వస్తున్నాయి. కానీ ఇక్కడ ఉన్న ఇప్పుడు మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు ఉన్నాయి అన్న, 2 ప్రాజెక్ట్స్ చేసింది, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసి వాళ్ళకి ఎవరైనా చనిపోతే వాళ్ళని తగలబెట్టడానికి లేదు, వాళ్ళకి ప్యాకేజ్లు అన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు ఒక ప్లాట్ లేదు, ఒక అక్కడ ఇల్లు లేదు, వాళ్ళందరిది ఎట్లా? ఇది రిప్రజెంట్ చేయాల్సింది కేసీఆర్ గారు. మీ ఎమ్మెల్యే గారు కనబడట్లేదు అని చెప్పేసి పెద్ద పోస్టర్లు కూడా వేసినాం మేడం, మాట్లాడినాం, పోస్టర్లు వేసినాం, మిస్సింగ్ అని ఫైల్ చేసినాం. మా సాయ శక్తిలో ఆయనకు మర్యాద ఇచ్చుకుంటూ ఇన్ని రోజులు కేసీఆర్ గారు ప్లీజ్ రండి 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 అని చెప్పినాం. ఇంకెన్ని రోజులు మేము బతలాడాలి? 2.5 years అయిపోయింది. అంటే 10 years సీఎంగా ఉన్నారు, సరే బిజీగా ఉన్నారు, ఇక్కడ ఎవరికో అపాయింట్ చేసిరు, ఇన్ఛార్జ్ చేసిరు, వాళ్ళు పని చేస్తున్నారు అనేసి ఈయన అనుకుంటాడు కావచ్చు, కానీ అప్పుడు కూడా ఏం పని కాలేదు. ఏదైనా కమిషన్ల కోసమే, కాంట్రాక్ట్ల కోసమే, అబిట్ కోసమే పని చేసారు తప్ప ప్రజల కోసం లేకపోతే ఒక డబుల్ బెడ్రూమే కానీ ఇట్లాంటివి ఏం వచ్చినాయి లేవు. సరే ఇప్పుడైనా ఆయనకి అటు ఆపోనెంట్ గా ఆడ అసెంబ్లీలో ఏం మాట్లాడలేదు, అట్లీస్ట్ ఇక్కడికి వచ్చైనా ఏమైనా పని చేస్తారు కావచ్చు అని అనుకున్నాం. 2.5 years అయింది, ఇంకో 2.5 years అయితే ఎమ్మెల్యే కూడా పోతుంది. సో ఓడిపోతారని ఫిక్స్ అయిందా? అదైతే ఖచ్చితంగా నేను ఇప్పుడు అన్న ఉద్దేశం అంటే, ఇప్పుడు 2.5 years లో ఆయన ఇప్పుడు ఓట్లు వేసింది అయితే 2.5 years లో అయిపోతుంది. సో ఇంకా ఎప్పుడు పని చేస్తారు? ఒక్కట్లా గవర్నమెంట్ పైసలు తీసుకొని కూర్చుంటాము అంటే అయితే ఊపుకునేటోళ్ళం కాదన్నా. మేడం అంటే ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకేం చేద్దామా అంటే ఇంకేం చేయాలన్నా, మేము సాయశక్తిలో అన్ని ప్రయత్నాలు చేసినాం, అఫీషియల్ గా పోయినాం, మర్యాద ఇచ్చినాం, ఇప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసినా కానీ ఒక్క రెస్పాన్స్ ఇచ్చి అమ్మా నేను ఉన్నా, మేము వస్తాం, మేము పని చేస్తాం అని ఒక్క మాట అనేవాడండి. ఎందుకంటే ఆయన ఒక ఎక్స్-సీఎం అయి ఉండి, రేవంత్ అన్న గారు కూడా చెప్పారు సభలో, నేను సభ అధ్యక్షునిగా ఆయనకి ఎలాంటి మర్యాదకి భంగం కాకుండా నేను చూసుకుంటా, మా ఎమ్మెల్యేల గారి నుంచైనా మినిస్టర్ల నుంచైనా ఎలాంటి ప్రెషర్ రాకుండా నేను చూసుకుంటా, ఏం మాట్లాడతారో, ఏ కాన్సెప్ట్ మాట్లాడతారో, ఏ టాపిక్ మాట్లాడతారో వాళ్ళ ఇష్టం, ఏది మాట్లాడినా నేను ఇస్తా అనే ఒక మాట ఇచ్చి, ఆయన ఇస్తా అన్నప్పుడు నువ్వు తీసుకొని ఏం నొప్పి? మళ్ళా మోడీ వచ్చి నీకేం కావాలి అంటే అక్క ప్యార్ చాయి అంటాడా? ప్యార్ సరిపోతుంది నాకు అని అంటాడా?
సో మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ నేతలకు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళకి కేసీఆర్ గారు బయటికి రావాలి. సో బయటికి వస్తేనే పరిపాలన జరుగుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎక్కడ ఉన్నా కూడా పరిపాలన జరుగుతుంది కదా, కేసీఆర్ గారు ఎందుకు అని చెప్పేసి వాళ్ళు అంటున్న మాట మేడం. ఆ పరిపాలన రేవంత్ అనే చేస్తుంది. ఓకే, నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే అయి ఉండి పరిపాలన అవుతుంది అంటే మీరే చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్ వర్కింగ్. మేడం ఇక్కడ ఎమ్మెల్యే లేకున్నా కానీ రేవంత్ అన్న చేసేది చేస్తున్నాడు. కానీ నువ్వు వచ్చి మాట్లాడితే ఇంకా అభివృద్ధి అవుతుంది కదా. ఇప్పుడు పార్టీ త్రూ, గవర్నమెంట్ త్రూ ఇక్కడ సో కాంగ్రెస్ కనుక పక్కన పెడితే ఒక ఎమ్మెల్యే గారు వస్తే అభివృద్ధి జరుగుతుందని ఒక గజ్వేల్ నియోజకవర్గం ఒక అంటే ఓటర్గా మీరు మీ ఎమ్మెల్యే గారిని కావాలనుకుంటున్నారు. ఏదైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు. సో కలవరా మేడం కేసీఆర్ గారు మామూలుగా? ఇక్కడ మొన్ననే చెప్పినా కదా నా ఫామ్ హౌస్ ఇన్సిడెంట్, ఇంట్లో కూర్చొని సరదైతేందన్నా నేను మాట్లాడితే ఇబ్బంది, అదేమో త్వరనానా? అదే అంటున్నా, మాకే కలుస్తలేడు అంటే పబ్లిక్ ఈడ కలుస్తాడు. ఓకే, సో ఇంతటితో ఆంక్షారెడ్డి గారు దూకుడు తగ్గిస్తారా లేకపోతే ఇంకా పెంచుతారా అనుకోవచ్చు? ఆ దూకుడు చూసే నాకు డిసిసి వచ్చిందన్న. ఓకే, నేను నా పార్టీ లైన్ దాటి ఎక్కడికి పోను, పార్టీ లైన్ క్రాస్ చేసి పోయే మనిషినే కాదు. జీవితాంతం ఈ పార్టీలోనే, ఈ పార్టీకే పనిచేస్తా. కానీ ప్రజలకి నా పార్టీ త్రూ ఏమైనా కష్టం వచ్చినా నాకు ఫైట్ చేసే పవర్ నా పార్టీ ఇస్తుంది. ఓకే, పార్టీ లైన్లో పో, కానీ ఒకవేళ పార్టీ కూడా నీకేమన్నా ప్రజలకి ఇబ్బంది పెడుతుంది అంటే పార్టీ మీద కూడా కొట్లాడు అనే స్వేచ్ఛ మాకుంది మా కాంగ్రెస్ పార్టీలో. సో ఖచ్చితంగా ప్రజల కోసం ఎక్కడి వరకైనా పోతా. ఇవన్నిటికీ లొంగేదాన్ని, భయపడదాన్ని అస్సలు కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను అసలు ఆ సోషల్ మీడియా అనేది వాడా. మీకు కూడా తెలుసు, నేను పాపం మీరు చాలా రోజుల నుంచి కాంటాక్ట్ అవుదామని చూస్తున్నారు. సోషల్ మీడియా నేను చాలా దూరం ఉంటా. నాకు డైరెక్ట్గా పబ్లిక్ తోటి ఇంటరాక్షన్ కావాలి. ఈ లీడర్లు, కార్యకర్తలు ఉన్నా కానీ నేను డైరెక్ట్గా పబ్లిక్లోకి పోయి మాట్లాడే యాటిట్యూడ్ నాది. సో ఆ సోషల్ మీడియాలో పాపం మాతోటి ఉండే వాళ్ళు చెప్తున్నారు, అరాచకంగా ఎటువతోటు ఒక అమ్మాయిని చూడకుండా బూతులు, అమ్మ వాళ్ళని, ఇంట్లోని అందరిని తిడుతున్నారు. మళ్ళా ప్రొఫైల్ చూస్తే కూడా ఆ ప్రొఫైల్ జెన్యూన్ కాదు. అంటే మొన్న కవిత గారు కూడా చెప్పారు కదా, వీళ్ళది ఒక సిస్టమ్ ఉంది, వాళ్ళు అన్నోన్ పర్సన్ జస్ట్ ఏదో ఒక యాప్ పెట్టేసి మొత్తం అందరినీ తిట్టి పడేస్తారు. ఇవన్నిటికీ నేను లొంగేదాన్ని కాదు. మీరు ఎంతనైనా తిట్టుకోండి, నాలో నిజాయితీ ఉందని రోజు నేను ఇలానే పోరాటం చేస్తూ ఉంటా. ఈ కమెంట్స్కే కానీ, ఈ మాటలకే కానీ, లేకపోతే ఇప్పుడు వచ్చి ఎవడైనా నా మీద దాడి చేసినా కానీ ఎదురైపోతా. ఒక్కదాన్ని ఉన్నా కానీ ఎదురైపోయే అంత ధైర్యం, సత్తా నాలో ఉంది. ఓకే, ఏం చూసుకోండి మేడం, ఎందుకంటే కేసీఆర్ లాంటి వాళ్ళని ఒక మాట అందామన్నా 10 సార్లు ఆలోచిస్తారు. అట్లాంటిది కేసీఆర్ గారి మీద డైరెక్ట్ ఇంత పెద్ద ఫైట్ ప్రకటించారు. ఏం ఆంక్షారెడ్డి గారు వెనక ఎవరు ఉన్నారు అనుకో? వెనకాల ఎవ్వరు లేరన్నా. ఇప్పుడు అంటే మీరు డైరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు కావచ్చు, కానీ రేవంత్ అన్న ఉన్నారు అంటుంది. రేవంత్ అన్నకి ఇది ఒక చిన్న ఇన్సిడెంట్, చిన్న మ్యాటర్ అన్న. ఒకవేళ ఆయన తీసి పడాలంటే ఎప్పుడో ఏదో చేసేటోడు కేసీఆర్ అని. సరే, ఒక ఆపోనెంట్ పార్టీ అనేది ఉంటేనే మనది కూడా తప్పులు ఏమైనా బయట పడతాయి, మీరు రండి అనేది అన్న ఓపెన్ గా చెప్పే మాట. ఇదంతా రేవంత్ అన్న ఎవ్వరు లేదు, ఇట్స్ మై ఓన్ డెసిజన్, ఇట్స్ మై ఓన్. నేను చేసేటప్పుడు కూడా కార్యకర్తలని, లీడర్ని అప్రోచ్ అయ్యి మా గజ్వెల్ లీడర్లని, కార్యకర్తలతో మాట్లాడి మీరు ఒప్పుకుంటారా అందరం కలిసి వెళ్దామా అంటే వాళ్ళు రెడీ అన్నప్పుడు మేము వెళ్ళడం జరిగింది. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు రేవంత్ అన్న చేపించిండు ఇది అనే మాట నడుస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఫ్లెక్సీ చింపడమే కానీ, నా ఫ్లెక్సీల కేసీఆర్ ఫోటో వేయడమే కానీ, లేకపోతే బంద్కి ఇన్ని మాటలు నన్ను తిడుతున్నారు. ఒక అమ్మాయిని అని చూడకుండా అసభ్యమైన బూతులు నన్నే కాదు నా ఫ్యామిలీని అందరినీ తిడుతున్నారు. అంటే దీని వెనకాల మొత్తం కేసీఆర్ ఉన్నాడా? కేసీఆర్ చెప్పిస్తున్నాడా? అరే ఈరోజు బంద్ చేయండి రా, అరే నా ఫ్లెక్సీలో నా ఫోటో లేదురా, ప్రోగ్రామ్ కావద్దురా, నా ఫోటో వేపి, నా మంచి ఫోటో వేపి, ఇంకా యంగ్స్టర్ది అప్పటిదెప్పుడైనా ఉన్న ఫోటో వేపి అని చెప్తున్నారా మీకు? ఓకే, సో మొత్తానికి ఫైనల్గా ఏం చెప్తారు మేడం? అంటే ఈరోజు గజ్వేల్ బంద్ సంపూర్ణం అనుకోవచ్చు. స్వచ్ఛందంగా ఏం లేదన్న వాళ్ళకి. అంటే ఇప్పుడు షాప్సే కానీ, వీళ్ళు చిన్న వెండర్సే కానీ, వాళ్ళు చేసేది పూట గడవనికి చేసేది. వాళ్ళని మీరు స్వచ్ఛందంగా పార్టీల మధ్యలో గొడవ, వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? అది ఎక్కడికైనా చౌరస్తాకి రమ్మాను, నేను ఒక్కదాన్నే వస్తా, మాట్లాడతా, నాదేం తప్పు ఉంది, మీదేం తప్పు ఉంది, ఇద్దరం కలిసి పనిచేద్దాం ప్రజల కోసం. నేను అదే అంటున్నా. ఈ రోజు కూడా నాది ఒకటే మాట, అందరం కలిసి ప్రజల అభివృద్ధి కోసం పనిచేద్దాం. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది ఏంది అని ఆ దృష్టిలో పోదాం. కానీ మనం కొట్లాడుకొని ఇవన్నీ మీ ఫోటో మా ఫోటో మాకు అవసరం లేదా. సో వాళ్ళతో కలిసి అభివృద్ధి కోసం రెడీ మీరు? ఖచ్చితంగా రమ్మనండి కేసీఆర్ గారిని.
మేమే పోతాం అన్న జర ఈ టాపిక్ మాట్లాడండి అసెంబ్లీలో అని నేనే లెటర్ పట్టుకుని నేనే పోతా. ఓకే మేడం. సో ఫైనల్గా ఏం చెప్తారు మీ గజ్వేల్ ప్రజలకు కావచ్చు? ఖచ్చితంగా మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు అనే విధంగా కేసీఆర్ గారు ఇప్పటి నుంచైనా పనిచేయాలి అని మేము కోరుతున్నాము. అదేవిధంగా ప్రజలకి ఎక్కడ ఏ లోటు లేకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, ఇకపై కూడా పనిచేస్తుంది. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఒక ఎమ్మెల్యే గారు లేరు అనేసి మీరు ఇబ్బంది పడి వెనకపోకండి, మేము ఉన్నాము, మేము మీ పనులు చేస్తాము. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది డీసీసీ అధ్యక్షురాలు తూకుంట ఆంక్షారెడ్డి గారితో స్పెషల్ చిట్చాట్. మరి ఇక్కడ అంటే మిస్టేక్ ఎవరిదని అనుకుంటున్నారు? కేసీఆర్ గారు వస్తేనే గజ్వేల్ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మీరు భావిస్తే మీ అభివృద్ధి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.